అన్న నమస్తే. అన్నా నమస్తే. ఏం పేరన్నా? వంశీ యాదవ్ అన్న. ఏం చేస్తుంటారు? ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్లో జాబ్ చేస్తున్నాను. ఎక్కడ ఉండేది? ఎక్కడ? అంబర్పేట అన్న. అంబర్పేట ఏరియా. ఓకే. సో ఎట్లుందన్న మరి అంబర్పేటలో ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో కాబట్టి. సో ప్రధానంగా 3 పార్టీలు అయితే ఉన్నాయి. సో మరి ఈసారి అంబర్పేట ఏరియాలో చూసుకుంటే ఏ పార్టీకి ఎక్కువ ఛాన్స్ కనిపిస్తూ ఉంది? బీజేపీకే ఉంది అన్న. బీజేపీకే ఉంది. ఇంతకుముందు గెలిచిన ఇక్కడ లీడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టీఆర్ఎస్లోకి జాయిన్ అవ్వడం జరిగింది. కాకపోతే ఇప్పుడైతే బీజేపీ క్యాడర్ అయితే ఉన్నది అంబర్పేటలో. మొన్నటి వరకు ఛాన్స్ ఉన్న టీఆర్ఎస్ గవర్నమెంట్ పాలన చూసినాము. రేవంత్ రెడ్డి పాలన ఇప్పుడు అని చెప్పి మనం అది చూస్తున్నాము. ఇప్పుడు బీజేపీకి ఛాన్స్ వస్తే ఏం చేస్తారనేది మనకు కూడా అర్థమవుతుంది, చూడాల్సిన అవసరం ఉంటుంది. వాటికి కూడా ఇచ్చినాం కాబట్టి దీనికి కూడా ఒకసారి ఛాన్స్ ఇద్దాం అంటాం. ఓకే. సో మరి ఇప్పుడున్న ప్రభుత్వం ఏంది మరి పాలన మరి నచ్చట్లేదా? ఎట్లా పాలన ఏముందన్న? ఇప్పుడు ఆయన చేసింది ఏముంది? కట్టిండా, కొట్టిండా, తెచ్చిండా? ఏం చేయలేడు. ఆయన ఏం కట్టిండన్న? ఇప్పుడు ఇప్పుడు ఒక మాట చెప్తాను, చిన్న మాట. డబల్ బెడ్రూమ్ ఇల్లులను ఉండే, దాన్ని చేసి ఇందిరమ్మ ఇల్లులను పెట్టిండు. అన్నపూర్ణ క్యాంటీన్ అని చెప్పేసి ఉండే, దాన్ని చేసి ఇందిరమ్మ క్యాంటీన్ పెట్టిండు. హైడ్రా అని చెప్పి తీసుకొచ్చిండు. ఇప్పుడు నువ్వు మూసి ప్రక్షాళన చేయాలనుకుంటే మూసి ప్రక్షాళన చెయ్యి, ఎవడు వద్దంటలే. ఇప్పుడు దాన్ని నీట్గా చెయ్యి, దాని డెవలప్మెంట్. ఇప్పుడు దాంట్లోకి వెళ్ళి ఇప్పుడు మనం ఎన్నో సింగపూర్లోనో ఎన్నో చూసినా దాట్లాంటి నేను సినారియో నేను హైదరాబాద్లో తీసుకొస్తా అంటే మనకున్న మాస్ క్యాడర్కి నువ్వు వాటర్ క్లీన్ చెయ్యి. డ్రైనేజ్ వ్యవస్థ కరెక్ట్ లేదు, రోడ్డు వ్యవస్థ కరెక్ట్ లేదు. ఇప్పుడు ఇట్లాంటివి పెట్టుకొని ఇప్పుడు ఎంతమంది ఇల్లులు కూడా కొట్టిండు. ఒక్కొక్కడు మిడిల్ క్లాస్ వాడు రూపాయి కూడా పెట్టుకొని లక్షలు వేసుకొని వాడు లోన్లు తీసుకున్నాడా, వాడి ఇల్లులు అమ్మిరు, బంగారం అమ్మి తీసుకొని వచ్చి వాడి ఇల్లులు కట్టుకుంటే హైడ్రా అనే పేరు మీద ఎన్నో మంది ఇల్లులు కూలగొట్టిండన్న. అది ఉసురు వణికిపోతుందన్న. ఇప్పుడు కట్టుకున్నాడు, ఇప్పుడు వాడు వచ్చి కూలగొట్టి వాడు 20 సంవత్సరాల కష్టాన్ని తీసుకొచ్చి వాడు 2 నిమిషాలలో కూలగొట్టిండు. ఇట్లాంటిది వాడు ఇప్పుడు కట్టిస్తాడా? కానీ పర్మిషన్ ఇచ్చేది వాళ్ళ అధికారులే, కూల్చేది కూడా వాళ్ళే. మళ్ళీ ఇప్పుడు పర్మిషన్ ఇచ్చేటప్పుడే ఇప్పుడు ఎంతో మంది ఫామ్ హౌస్లు ఉన్నాయి అన్న. వాళ్ళ అన్న ఫామ్ హౌస్ ఉన్నదంట, ఆ ఫామ్ హౌస్ కూలగొట్టమనురి. వాళ్ళ అన్నకు సెక్యూరిటీ ఎందుకన్నా? ఇప్పుడు నేను ఒక సామాన్యుని, నాకు సెక్యూరిటీ ఇవ్వమనురి. నేను కూడా సామాన్యు, వాళ్ళ అన్న కూడా, ఆయన అన్నకి ఏం అర్హత ఉంది? ఇప్పుడు మేము ఓటేస్తేనే కదా, నేను కట్టే పన్నుతోనే కదరా అందరికి జీతాలు ఇచ్చేది వాళ్ళందరూ. ఇప్పుడు మా డబ్బులు తీసుకొని వాళ్ళ అన్నకి సెక్యూరిటీ ఇస్తాడు, మాకు సెక్యూరిటీ మాకు కూడా ఇవ్వాలి కదా. మరి వాళ్ళ అన్న ఫామ్ హౌస్ ఎందుకు కూలగొట్టాడు? మరి మా అన్న ఫాతిమా కాలేజ్ అదేంది మొత్తం ఫాతిమా కాలేజ్ అయితే మొత్తమే కబ్జా చేసాడు. ఇప్పుడు నేను కూడా కట్టించుకుంటాం. మరి మేమందరం యువకులం కొంచెం డబ్బులు వేసుకొని ఫ్రీ ఉచిత విద్య కోసం మేము కూడా కట్టుకుంటాం. మరి మాకు కూడా నీళ్ళల్లో జాగియమన్నారు, మరి మేము కూడా కట్టుకుంటాం కదా అన్న. ప్రజాపాలన అంటున్నారు కదా, మరి ప్రజాపాలన ఏడుందన్న? ప్రజాపాలన అంటే పబ్లిక్ నుండి ప్రజాపాలన ఉంటుంది. ప్రజాపాలన అంటే నువ్వు ఎన్నో కోటలో కూర్చొని ఈయన గుల్లగొట్టు, ఆని గుల్లగొట్టు, ఈయన కొడతా, ఆని కొడతా అంటే ఏముందన్న? ఇప్పుడు అన్ని అదే ఉన్నాయి కదన్న. ఇప్పుడు అన్ని కబ్జాలే ఉన్నాయి, ఇప్పుడు అన్ని అక్రమాలే. ఓటుకు 100 కేసులో పోయిన దొంగ ఎవరు? ఈయనని. ఓటుకు 100 కేసులో పోయిన దొంగ ఈయనని తీసుకొని సీఎం కుర్చీలో కూర్చోబెట్టారు. ఈయన నుంచి ఢిల్లీ దాకా మొత్తం ఎందుకు పోతుండు? ఏం తీసుకొచ్చిండని చెప్పి అంటున్నాడు కదా. ఏం అభివృద్ధి చేసిండన్న? ఎవరితో మీటింగ్లు పెట్టిండు? ఎవరితోని? రాహుల్ గాంధీతో ఏమన్నా డబ్బులు తీసుకొస్తుండా? రాహుల్ గాంధీకి ఏమన్నా మూటలు తీసుకొస్తుండా? రాహుల్ గాంధీని కలవనీకి ప్రతిసారి పోయి ఇప్పుడు ఇన్నిసార్లు పోవాల్సిన అవసరం లేదు కదన్నా. నువ్వు ఒక పని మీద పోయినావు అంటే ఆ పనికి సంబంధించిన ఏదైనా ఒక పని మన హైదరాబాద్ కానీ తెలంగాణకు కానీ ఏదైనా పని అయితేనే నువ్వు ఢిల్లీకి పోవాలి. నువ్వు నెలకి 2 సార్లు నువ్వు ట్రిప్ వేస్తానంటే నువ్వు ట్రిప్పులు కొట్టడానికి ఉన్నావా? అవునా కదా. సో మరి అంటే ఇక్కడ రాష్ట్రంలో విషయం చూసుకుంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఇందాక బీజేపీ అని అన్నారు, అంత బాగానే ఉంది. కానీ ఎవరి డైరెక్షన్లో ఉంటే మరి అధికారులు వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది? ఎందుకంటే ఇప్పుడు గతంలో బండి సంజయ్ ఉండే, ఇప్పుడు రామచంద్రరావు గారు ఉన్నారు. సో అంటే ఇదే పర్సన్ ఉంటే ఓకేనా? చేంజెస్ ఉంటేనే బాగుంటుంది అధికారంలో రావడానికి? రామచంద్రరావు అన్నా కానీ చిన్నప్పటి నుంచి మేము ముందు నుంచి కూడా చూస్తూనే ఉన్నాము. ఆయన మాస్ క్లాస్ ఉన్నా కూడా మాస్ మనిషి. ఆయనకి ఏడ లాజిక్ పెట్టాలో తెలుసు, ఎవరికి ఏడ మాట్లాడాలో తెలుసు. పబ్లిక్లకి ఆయన ఖచ్చితంగా బీజేపీ పార్టీని తీసుకొని వెళ్తున్నాడు. బీజేపీ పార్టీ ఖచ్చితంగా ఈసారి కార్పొరేట్ ఎలక్షన్లో ఖచ్చితంగా విజయం కోరుతాం. చేంజెస్ అయితే ఏం అవసరం లేదు అన్న. ఎవరున్నా కానీ మా నాయకత్వం మాత్రం గట్టిగానే ఉంటుంది. సో ఇంకోటి చూసుకుంటే ఇప్పుడు గత ప్రభుత్వం బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, ఇప్పుడు బీజేపీ ఒకసారి చూద్దామని అంటున్నారు. కాబట్టి నిజంగా మరి బీజేపీ ఇక్కడికి వస్తే తెలంగాణలో డబల్ ఇంజన్ సర్కార్ ఏదైతే బీజేపీ నాయకులు అంటున్నట్టు డబల్ ఇంజన్ వస్తుంది. సో అభివృద్ధి అవుతుంది అంటారు అదే రేంజ్లో?
అభివృద్ధి అవుతుందన్న. ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియాలో అన్ని రాష్ట్రాలలో మాక్సిమం బీజేపీ డామినేషన్ ఉన్నది. ఎందుకు ఉంటుందన్న? ఇప్పుడు వాళ్ళు చేసే అభివృద్ధి కాబట్టే అంత ఆదరిస్తున్నారు, ప్రజలు ఆదరిస్తారు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే బీజేపీ ఎలక్షన్స్ వచ్చి జనరల్ ఎలక్షన్స్ ఖచ్చితంగా బీజేపీ సీట్ కైవసం చేసుకుంటుంది. అంటే ఏం చేస్తుంది కేంద్రంలో ఉండి ఏం చేస్తలేదు ప్రభుత్వం అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు కదా. సో ఒక ఓటర్గా మీరు ఏం చెప్తారు అసలు? ఇప్పుడు ప్రతి ఒక్క స్కీమ్లు ఉన్నాయన్న. పిఎంఈజీ ఇప్పుడు ఒక యువకుడు ఉన్నాడన్న, ఒక యువకుడికి ఒక 20 లక్షల లోన్ కావాలంటే యువడు మన ముఖాలు చూసి మనం ఇయ్యారన్న. అట్లాంటి వాళ్ళ గురించి పిఎంఈజీ స్కీమ్ అని వికల్ప యోజన అని చాలా మంచి మంచి స్కీమ్స్ ఇచ్చినారు. మంచి స్కీమ్స్ ఉన్నాయి, గ్రోత్ ఉన్నది, స్టార్ట్అప్ ఇండియా అని చెప్పేసి చాలా మంచి ఎవరైనా కొత్త బిజినెస్ పెట్టాలని కూడా వాళ్ళకు కూడా ఉన్నాయి, మహిళలకు ఉన్నాయి, మహిళలకు స్కీమ్లు ఉన్నాయి, మంచి వాళ్ళకు స్కీమ్స్ ఇస్తున్నారు. రేషన్ బియ్యం ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇస్తున్నా అని అంటాడు, సన్న బియ్యం ఇస్తున్నాడు. సన్న బియ్యం ఈయన ఇంట్లోకి వెళ్ళి ఇస్తుండా? ఈయన ఇంట్లోకి వెళ్ళాడు, సెంట్రల్ నుంచి వస్తేనే కదా నువ్వు ఇచ్చేది. నేను ఇస్తే నువ్వేం చేసినావు, తీసుకొచ్చి నా ఇంటి దాకా నువ్వు మోసి పెడుతున్నావు అంతే. నువ్వు మధ్యలో ఉన్నావు అంతే. నువ్వేం పండిస్తలేవు, నువ్వేం కొనుక్కుంటలేవు, నువ్వేం అమ్ముతలేవు. ఏదో నీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నట్టు సన్న బియ్యం అని అంటాడు. డిడ్ యూ సీ వెన్ యూ సన్న బియ్యం అని అంటాడు. అట్లాంటి మాటలు ఉంటాయి సార్. ఇప్పుడు సీఎం అనే వ్యక్తికి మినిమం నాలెడ్జ్ అని ఉండాలా. ఇప్పుడు మొన్న ఎన్నో లక్షల స్కూళ్ళు తీసి కనుక లక్షల స్కూల్లో లేవు అసలు. మన ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడుతున్నా అంటున్నాడు కదా, అంటే విద్యా వ్యవస్థ మంచిగా చేస్తా అని చెప్తున్నాడు. ఏంది ఎట్లుంది మరి విద్యా వ్యవస్థ ఏముందన్నా? పాడుపడ్డ బిల్డింగ్లు, వాష్రూమ్ పోవడానికి పోవాల్సిన ఉచిత సౌలతులు ఏమి లేవు ఏ స్కూల్లో అన్నా సరే. కానీ గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇప్పుడు ఎవడైనా కూడా గవర్నమెంట్ నుంచి ప్రైవేట్కి ఎందుకు పోతున్నా? ఇప్పుడు గవర్నమెంట్ మంచిగా ఉంది విద్య. ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి విద్యా వైద్యం ఉంటే వానికి ఏం ఫ్రీ స్కీమ్స్ అవసరం లేదు సార్. ఇప్పుడు ఫ్రీ బస్సు అవసరం లేదు, ఫ్రీ రేషన్ అవసరం లేదు, ఏం అవసరం. ఇప్పుడు మీరు నిరుద్యోగం వచ్చి మిడిల్ క్లాస్ వ్యక్తి జీవితం మొత్తంలో 100 రూపాయలు సంపాదిస్తే 40 రూపాయలు చదువుకు పెడతాడు, 40 రూపాయలు హాస్పిటల్లో పెడుతాడు. విద్యా వైద్యం రెండు ఫ్రీగా వచ్చి, విద్యా వైద్యం రెండు మంచిగా వచ్చిన ఫ్రీగా వచ్చి ఫస్ట్ క్లాస్ విద్యా వైద్యం అయితే ఖచ్చితంగా మిడిల్ క్లాస్ వ్యక్తి మిడిల్ క్లాస్లో ఉండడు అన్న. లోవర్ మిడిల్ క్లాస్ వ్యక్తి లోవర్ మిడిల్ క్లాస్లో ఉండడు ఖచ్చితంగా. అది వాళ్ళ కమిషన్ల గురించి, వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి నాయకుల గురించి, ప్రైవేట్ సెక్టార్ కానీ కార్పొరేట్ సెక్టార్ కానీ వాళ్ళు ఏమైనా లాభాలు దెబ్బతింటాయని చెప్పేసి వాళ్ళు ఉన్నారు. కానీ మా మిడిల్ క్లాస్ గురించి కానీ లోవర్ మిడిల్ క్లాస్ గురించి కానీ ఆలోచించే వాళ్ళు ఎవరు లేరండి. మరి ఫైనల్గా ఏం చెప్తారు? ఇప్పుడు జనసేన కూడా రాష్ట్రంలో ఎంట్రీ ఇస్తూ ఉంది, కవిత కొత్త పార్టీతో వస్తూ ఉంది. సో మరి ఈసారి బీజేపీ కూటమిగా పోతే బాగుంటుందా, సపరేట్గా పోతేనే బాగుంటుంది అనుకుంటారా అన్న? కూటమి అంటే ఇప్పుడు నలుగురు 4 దిక్కులు అంటే పోరాటం చేస్తాం బాగుంటుంది అన్న. ఇప్పుడు జనసేన ఐడియాలజీ కానీ బీజేపీ ఐడియాలజీ కానీ ఒకే విధంగా ఉంది కాబట్టి ఇద్దరు ఒకటే స్టాండ్ మీద నిలబడి పోతే ఖచ్చితంగా విజయం బీజేపీ.